అష్టసిద్ధుల వివరణ. త్రినేత్ర అఘోరకల్ భైరవుడు. సిద్ధులు. పూర్వము ఋషులు, యోగులు, మహర్షులు అష్టసిద్ధులను పొందారని మన పురాణాలు చెబుతున్నాయి. ఆంజనేయస్వామి అష్టసిద్ధులు పొందారు కనుకనే తులసీదాసు చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అని స్తుతించారు. అనిమ, మహిమ, గరిమ, లషిమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం, వశిత్వం అనే 8ని అష్టసిద్ధులు అని అంటారు. అష్టసిద్ధుల వివరణ. 1. అనిమ. సూక్ష్మావస్థలో కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మి అతనిలో మనస్సును నిలుపుట వల్ల ఈ సిద్ధి వస్తుంది. దీనివల్ల అత్యంత సూక్ష్మనువుగా యోగి తనను తాను మార్చుకొనగలడు. 2. మహిమ. భగవంతుని మహాత్తుని దర్శించగలిగిన సాధకునకు ఈ సిద్ధి వస్తుంది. దీని కారణంగా అతను శివ, కేశవులకు సమానమైన కీర్తిని పొందగలుగుతాడు. 3. గరిమ. ఈ సిద్ధి సాధించిన వారు తమ శరీర బరువును ఈ భూభారమునకు సమానముగా చేయగలరు. 4. లఘిమ. ఈ సిద్ధి గలవారు తమ శరీరమును దూది కంటే తేలికగా ఉంచగలరు. 5. ప్రాప్తి. ఈ సిద్ధి ద్వారా కావాలనుకున్న క్షణములలో శూన్యం నుండి కూడా సృజించుకోగలరు. 6. ప్రాకామ్యము. అనేక దివ్య శక్తులు, దూరదర్శనము, దూరశ్రవణము, ఆకాశగమనము వారి వశములో ఉంటాయి. 7. ఈశత్వం. ఇంద్రాది దిక్పాలకులను కూడా నియంత్రించగలిగిన అధికారం వస్తుంది. 8. వశిత్వం. సకల జీవరాశులు వారు చెప్పినట్లుగా ప్రవర్తింపచేయగలిగిన శక్తి. గమనిక. అష్టసిద్ధులు ప్రాప్తించిన వారు ఈ సిద్ధులను ప్రదర్శించుట నిషేధించబడినది. త్రినేత్ర అఘోరకల్ భైరవుడు.